ఆత్మ నమస్తే. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ పుస్తకం అయిపోయాక మనం మొదలు పెడుతున్నవి ద గోల్డెన్ లోటస్ సూత్రాస్. పూజ్య సద్గురుదేవులు చోకోక్సుయి గారు వివిధ ప్రసంగాలలో రిట్రీట్స్లో ఇచ్చిన అమూల్యమైన కొటేషన్స్, వాల్యుబుల్ కొటేషన్స్ని కంపైల్ చేసి వాటిని గోల్డెన్ లోటస్ సూత్రాస్గా మనకు అందించారు. అందులో బియాండ్ ద మైండ్ పుస్తకం మొదలు పెడుతున్నాము. ఫస్ట్ చాప్టర్ ఆన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, భగవంతుడి ఉనికి గురించి. వెన్ ఐ సే గాడ్, ఐ మీన్ ద యూనివర్సల్ సుప్రీం గాడ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ యూనివర్సల్ సుప్రీం గాడ్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. నేను భగవంతుడు అంటే సర్వవ్యాపితమైన అనంతకోటి విశ్వాలను సృష్టించి నియంత్రించి రక్షించే భగవంతుడు ఒక్కడే. భగవంతుడు అనేవాడు ఒక్కడే. భగవంతుడు సర్వవ్యాపితము, అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడో వేరేగా ఉండడు. అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఇందుగలడు అందు లేడని సందేహము వలదులాగా భగవంతుడు సర్వవ్యాపి. ద యూనివర్సల్ సుప్రీం బీయింగ్ గోస్ బియాండ్ రిలీజియన్. You may worship the deity or God with form of your choice. You don't need to change your religion. భగవంతుడు మతానికి అతీతుడు. ఏ మతము ఒక్క మతానికి సంబంధించిన వాడు కాదు భగవంతుడు. You may worship the deity or God with form of your choice. మీకు నచ్చిన రూపంలో, మీకు నచ్చిన ఆకారంలో భగవంతుణ్ణి పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. దానికోసమై మతాన్ని మారనవసరం లేదు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ యూనివర్సల్ గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. ద ఎవిడెన్స్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఈజ్ ఎవ్రీవేర్. విశ్వమంతా సృష్టించి రక్షించే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి ఉనికి మన చుట్టూ ఉన్నది అన్నది స్వయం నిరూపితము. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఏమీ అక్కర్లేదు, మన చుట్టూ చూస్తే ఆ భగవంతుడి సృష్టి గమనించవచ్చు. ఇంత సృష్టి జరిగింది అంటే సృష్టించిన వాడు, సృష్టికర్త ఎవరో ఉన్నారు, ఆయనే భగవంతుడు. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ డీపెన్స్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ ఓన్ రిలీజియన్. ఆల్ ద బుద్ధాస్, బోధిసత్వాస్, అవతార్స్, prophets and messiahs of various religions come from the heart of God. The love aspect of God in the Hindu tradition is called Universal Vishnu. భగవంతుడి ఉనికిని అర్థం చేసుకోవడం, భగవంతుడిలోని వేరువేరు లక్షణాలను గుర్తించి వాటిని ఆస్వాదించడం వల్ల మన మతం యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. మన మతంలో భగవంతుడిని ఎంత చక్కగా వివరించారు, భగవంతుడి గుణాలను ఎంత బాగా చెప్పారు అన్నది ప్రతి మతం వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. బుద్ధులు, బోధిసత్వులు, అవతార పురుషులు, మహాగురువులు వీరంతా కూడా భగవంతుడి హృదయ కేంద్రం నుంచి, హార్ట్ నుంచి వచ్చిన వారే. భగవంతుని హృదయ కేంద్రం అంటే అది ప్రేమకు సెంటర్, డివైన్ లవ్. సో ఆ డివైన్ లవ్ ఆస్పెక్ట్ని హిందూ ధర్మంలో విష్ణుమూర్తి అని అంటారు. ఆల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఇట్ రిక్వైర్స్ డివైన్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ ద వరల్డ్. విశ్వంలో ప్రతి ఒక్కటి, అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా భగవంతుని సృష్టే. ఇటువంటి సృష్టిని తయారు చేయడానికి, ఆలోచించి సృష్టించడానికి దివ్య జ్ఞానం అవసరం. మనం ఒక చిన్న వస్తువు తయారు చేయాలంటేనే ఎంత నాలెడ్జ్ కావాలి. మరి అలాంటిది ప్రపంచం, విశ్వం, అనేక విశ్వాలు, వీటన్నిటినీ ఊహించి సృష్టించాలంటే ఎంత దివ్య జ్ఞానం కావాలి. అది ఉన్న ఆ దివ్య జ్ఞానము, డివైన్ ఇంటెలిజెన్స్ ఉన్నది భగవంతుడు తప్పితే మరొకడు కాదు. To see, to know and to realize God exists. For a person with eye to see, God is everywhere. The existence of God is self-evident.
యూ కెన్ సీ గాడ్స్ మేనిఫెస్టేషన్ ఆల్ అరౌండ్. మనం చూస్తున్నాము అంటే, తెలుసుకుంటున్నాము అంటే, విషయాలని అర్థం చేసుకుంటున్నామంటేనే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని అర్థం. మనకి చూసే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని, ఏదైనా తెలుసుకునే శక్తిని ఇచ్చేది భగవంతుడే. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. భగవంతుడు సర్వవ్యాపి. సృష్టి అంతా భగవంతుడి ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్నదానికి రుజువు, ప్రూఫ్. మన చుట్టూ చూస్తే ఆ సృష్టికర్త యొక్క రచన కనిపిస్తుంది. బై లుకింగ్ ఎట్ నేచర్ యూ మే బీ awed by the divine presence. There are many nature spirits, but there is only one supreme God and all beings come from him. మన చుట్టూ ప్రకృతిని చూస్తే అందులోని దివ్యత్వానికి మనం ముగ్ధులైపోతాం, సంతోషిస్తాం. నోట మాట రాకుండా మనము చుట్టూ ప్రకృతిని, చెట్లు చేమలని, జలపాతాలని, వాటర్ ఫాల్స్ని, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఆ డివైన్ ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎంతోమంది ప్రకృతి దేవతలు ఉండవచ్చు, నేచర్ స్పిరిట్స్ చాలామంది ఉంటారు, కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే. భగవంతుడి నుంచి వచ్చిన అంశలే ఈ ప్రకృతి దేవతలు, ఇతర దేవతలు. వాట్ ఎవర్ యూ డూ టు అదర్స్ యు ఆర్ డూయింగ్ టు గాడ్. ఇతరులకి మీరు ఏం చేసినా అది భగవంతుడికి చేసినట్లే. ఇక్కడ మాస్టర్ గారు ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడి అంశ, డివైన్ స్పార్క్ ఉంటుంది. సో మనం ఇతరుల పట్ల ఏం చేసినా అది భగవంతుడికి చేసినట్లే. ఇది మనం బాగా అర్థం చేసుకుంటే మన వర్చ్యూస్ డెవలప్ చేసుకోవడానికి, క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగిస్తుంది. ఇతరులకి హాని చేస్తే భగవంతుడికి హాని చేసినట్లే అనుకుంటే మనం ఇంకోళ్ళ గురించి నెగిటివ్ ఆలోచించము. అలాగే ఇతరులకి సహాయపడితే భగవంతుడికి సహాయం చేసినట్లే అనుకుంటే we will always be ready to help others, serve others. From the point of view of eternity, one incarnation is just a few seconds. అనంత కాలంతో పోలిస్తే ఒక జన్మ కొద్ది సెకండ్ల పాటి మాత్రమే. మనకి జన్మ అంటే అమ్మో ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం అయిపోతుంది అని అనుకుంటాము. కానీ విశ్వం యొక్క అనంత కాలంతో పోలిస్తే ఒక జన్మ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే అనిపిస్తుంది. క్రియేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సృష్టి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు కేవలం ఒక భూమిని సృష్టించేసి రెస్ట్ తీసుకోవట్లేదు, లేకపోతే ఒక నక్షత్ర మండలాన్ని సృష్టించి రెస్ట్ తీసుకోవట్లేదు, ఒక విశ్వాన్ని సృష్టించి రెస్ట్ తీసుకోవట్లేదు, విశ్రాంతి తీసుకోవట్లేదు. సృష్టి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనకి తెలిసినా తెలియకపోయినా సృష్టి అనేది భగవంతుడు నిరంతరం చేస్తూనే ఉంటాడు. మీకు మీరు ఇలా ప్రార్థించుకోండి. అఫర్మ్, ఐ యామ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైట్, లవ్ అండ్ పవర్. గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ మీ. మై స్పిరిచువల్ టీచర్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ మీ with thanks and in full faith. మీలో మీరు ఇలా ప్రార్థించుకోండి. నేను భగవంతుడి చేతిలోని పరికరాన్ని మాత్రమే. భగవంతుడు ఆ దివ్య కాంతి, దివ్య ప్రేమ, దివ్య శక్తికి మూలం. భగవంతుడి ఆశీస్సులు నా ద్వారా ప్రవహిస్తున్నాయి. నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులు నా ద్వారా ప్రవహిస్తున్నాయి. పూర్తి విశ్వాసముతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.